హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే హౌ టు మూవ్ ఫ్రమ్ ఫ్యాటీ లివర్ టు ఫిట్ లివర్. ఫ్యాటీ లివర్ అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ ఎంఏఎస్ఎల్డి కానీ ఉంటే దాని హెల్దియర్ స్టేట్కి ఎలాగ కన్వర్ట్ అవ్వచ్చు. ఎంతో కొంత మోడస్ట్ వెయిట్ లాస్ అనేది జరిగితే ఆ ఫ్యాటీ లివర్ని మనం కొంచెం మటుకి సిమ్టమ్స్ని కానీ లేకపోతే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే కోమార్బిడిటీస్ని కానీ తగ్గించడం కుదురుతుంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ డైట్ అండ్ ఎక్సర్సైజ్. వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు? డైట్ మనం సరిగ్గా బ్యాలెన్స్ చేసుకొని, ఎక్సర్సైజ్ని సరిగ్గా ప్లాన్ చేసుకొని, షుగర్స్ ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ని మనం ఫిట్ లివర్గా చేసుకోవచ్చు. డైట్ చేంజెస్ ఏంటంటే మెడిటేరియన్ స్టైల్ డైట్ అంటే లో కార్బ్ డైట్, ఇంకా వెజిటబుల్స్ ఎక్కువ ఉండి, లీన్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండి, పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ, అంటే మెడిటేరియన్ స్టైల్ డైట్ అన్నాను కదా అని ప్లేట్లు తినేయడం కాదు, పోర్షన్ కంట్రోల్. ఎంతవరకు మనకి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా మనం డైట్ ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటే అంతవరకు. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, షుగరీ డ్రింక్స్ని అవాయిడ్ చేయడం, ట్రాన్స్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయడం, రిఫైన్డ్ కార్బ్స్ని అవాయిడ్ చేయడం, అండ్ క్యాలరీ డెఫిసిట్ సస్టైనబుల్గా ఉండేటట్టు, అంటే ఈరోజు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే రేపు కూడా అన్నే క్యాలరీస్ తీసుకోవడం. ఓవర్ క్యాలరీ డైట్ కానీ హైపర్ క్యాలరీ డైట్ కానీ తీసుకోకుండా ఉండడం వల్ల 3 to 5% ఆఫ్ ద బాడీ వెయిట్ రెడ్యూస్ చేసుకోగలం అవ్వడం వల్ల లివర్ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, ఎక్సర్సైజ్ రొటీన్. 150 minutes ఆఫ్ మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఏదన్నా చేసుకోవచ్చు వీక్లీ. లేదు డైలీ 30 minutes యోగా చేసుకుంటే సరిపోతుంది. లేదు 150 minutes వీక్లీ ట్వైస్ నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉంది అని ఎవరైనా అనుకుంటే ఆ 150 minutesలో బ్రిస్క్ వాక్ ప్లాన్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. 2 to 3 స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సెషన్స్ లైక్ వెయిట్ ఆర్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి లివర్ ఫ్యాట్ తగ్గుద్ది. 8 to 12 weeksలో మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మేజర్ వెయిట్ లాస్ ఉండకపోయినా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అడిషనల్ స్టెప్స్ ఏంటంటే ఆల్కహాల్ క్విట్ చేయడం, బ్లడ్ షుగర్స్ని మేనేజ్ చేయడం, కొలెస్ట్రాల్ ఎలివేటెడ్గా ఉంటే దాన్ని మేనేజ్ చేసుకోవడం, మానిటర్ ప్రోగ్రెస్ విత్ ల్యాబ్స్, రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవడం, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం, అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేయించుకొని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉందా, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉందా, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఉందా చూసుకోవడం ఎవ్రీ 6 months. అండ్ లిపిడ్ ప్రొఫైల్ చూసుకొని మన కొలెస్ట్రాల్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం. ఇలా చేసుకోవడం వల్ల 3 monthsలో మనం మెజరబుల్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు ఫ్యాటీ లివర్కి. ఇంకా అవసరమైతే పర్సనలైజ్డ్ గైడెన్స్ కోసం హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కానీ క్లినిషియన్తో కానీ మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.